హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 21 ఆగస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. బిఫోర్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందుగా ఎవరైనా మన ఛానల్ని తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మరియు ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. ఆ వీడియోస్ అనేవి మీ ప్రిపరేషన్కు హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈరోజు వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం అనేది అగ్ని-5 ఇంటర్మీడియట్ బ్యాలిస్టిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఓకే, భారతదేశం తాజాగా ఏ మిసైల్ను పరీక్షించిందంటే అగ్ని-5 మిసైల్ను పరీక్షించడం జరిగింది. ఇప్పుడు ఈ అగ్ని-5 మిసైల్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రయోగాన్ని వ్యూహాత్మక దళాల కమాండ్ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఎస్ఎఫ్సి ఆధ్వర్యంలో జరిగింది. ఓకే, ఈ ప్రయోగం అనేది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ఎస్ఎఫ్సి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎస్ఎఫ్సి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది దేనిలో భాగంగా ఏర్పడింది అంటే ఇది ఎన్సిఏలో భాగంగా, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఎన్సిఏలో భాగంగా ఈ ఎస్ఎఫ్సి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎప్పుడు ఇది ఏర్పాటు అయ్యింది అంటే 2003లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 2003 జాన్ 4న ఈ ఎన్సిఏ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ ఎన్సిఏలో టోటల్గా 3 విభాగాలు కలవు. అందులో ఒకటి పొలిటికల్ కౌన్సిల్, సెకండ్ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, థర్డ్ది ఈ ఎస్ఎఫ్సి స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్. ఈ పొలిటికల్ కౌన్సిల్కి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉండడం జరుగుతుంది. అదే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అయితే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ అధిపతిగా ఉండడం జరుగుతుంది. ఈ ఎస్ఎఫ్సి అనేది ఈ న్యూక్లియర్ పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో జరిగిన ఎటువంటి న్యూక్లియర్ పరీక్షకైనా ఈ ఎస్ఎఫ్సి అనేది అధికారం అనేది వహించడం జరుగుతుంది. అంటే దీని యొక్క ఆధ్వర్యంలోనే ఈ న్యూక్లియర్ పరీక్షలు అనేది సమర్థవంతంగా జరుగుతాయి. ఓకే, ప్రజెంట్ ఏ మిసైల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది అంటే అగ్ని-5 అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ అగ్ని-5 యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది అణు సామర్థ్యం గల ఉపరితలం నుండి ఉపరితలం వరకు వెళ్ళే ఒక బ్యాలిస్టిక్ మిసైల్. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ ట్రావెల్ చేసే ఒక బ్యాలిస్టిక్ మిసైల్. ఇది ఏ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ట్రావెల్ చేసే ఒక బ్యాలిస్టిక్ మిసైల్. ఇది 3 దశల ఘన ఇంధనం గల ఇంజన్. దీని యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే మోర్ దెన్ 5000 కిలోమీటర్స్ కంటే దీని యొక్క రేంజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క పరిధి ఎంత ఉంటుందంటే 5000 కిలోమీటర్ల కంటే దీని పరిధి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? డిఆర్డిఓ అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఎందులో భాగం అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐజిఎండిపిలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఈ ఐజిఎండిపిలో భాగంగా ఈ అగ్ని మిసైల్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఇంతవరకు ఈ ఐజిఎండిపిలో ఎన్ని మిసైల్ను అభివృద్ధి చేయడం జరిగింది అంటే టోటల్గా 5 క్షిపణులను అభివృద్ధి చేయడం జరిగింది. ఆ 5 క్షిపణులు ఏంటి అంటే పృథ్వీ, త్రిశూల్, నాగ్, ఆకాశ్, అగ్ని. ఈ 5 కూడా ఈ ఐజిఎండిపి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ కీ డిఫరెన్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ అగ్ని-5 అనేది ఒక బ్యాలిస్టిక్ మిసైల్. అంటే ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూయిజ్ మిసైల్కి మనం అబ్జర్వ్ చేస్తే బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క పాత్ ఎట్లా ఉంటుందంటే ఇది ఒక పారాబోలిక్ పాత్లో ఉంటుంది. బ్యాలిస్టిక్ మిసైల్ పాత్ ఎట్లా ఉంటుందంటే ఒక పారాబోలిక్ పాత్లో ఉంటుంది. అదే క్రూయిజ్ మిసైల్ యొక్క పాత్ ఎలా ఉంటుందంటే ఉపరితలానికి సమానంగా ఉంటుంది. అంటే ఉపరితలానికి సమానంగా ఈ క్రూయిజ్ మిసైల్ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. అదే బ్యాలిస్టిక్ మిసైల్ అయితే ఒక పారాబోలిక్ పాత్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇది ఏ ప్రిన్సిపల్ పై వర్క్ అవుతుందంటే గ్రావిటీ ప్రిన్సిపల్ పై ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఇది విమానంతో దాడి చేసినప్పుడు ఇది అవతల వైపు ఉన్న స్ట్రైక్ని గ్రావిటీ ఆధారంగా హిట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది గ్రావిటీ ఆధారంగా అవతల వైపు ఉన్న స్ట్రైక్ను హిట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్లో రాకెట్ అనేది వార్ హెడ్తో విడిపోతుంది. కొంత దూరం ప్రయాణించినాక రాకెట్తో ఉన్న ఈ వార్ హెడ్ అనేది విడిపోవడం జరుగుతుంది ఈ బ్యాలిస్టిక్ మిసైల్. అదే ఈ క్రూయిజ్ మిసైల్లో రాకెట్తో పాటుగా వార్ హెడ్ అనేది ప్రయాణించడం జరుగుతుంది. ఈ క్రూయిజ్ మిసైల్ అనేది కేవలం ఒకసారి మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ అగ్ని-5 మిసైల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది సర్ఫేస్ టు సర్ఫేస్
హిట్ చేసే ఒక బ్యాలిస్టిక్ మిసైల్. మనం ఎగ్జాంపుల్గా ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ హిట్ చేసే బ్యాలిస్టిక్ మిసైల్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ అగ్నితో పాటుగా శౌర్య పృథ్వీ మిసైల్స్ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ హిట్ చేసే బ్యాలిస్టిక్ మిసైల్స్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్గా ఇంకా ఏమిటి అంటే శౌర్య మరియు పృథ్వీ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ హిట్ చేసే ఒక బ్యాలిస్టిక్ మిసైల్స్. ఇది ఇందులోనే ఈ షార్ట్ రేంజ్ దీని రేంజ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీటి యొక్క రేంజెస్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, వీటి యొక్క రేంజెస్ని అబ్జర్వ్ చేస్తే ఈ మిసైల్స్ యొక్క వర్గీకరణ రేంజ్ని మనం అబ్జర్వ్ చేస్తే స్వల్ప శ్రేణి 1000 కిలోమీటర్ల లోపు ఉన్న వాటిని స్వల్ప శ్రేణి మిసైల్స్గా పేర్కొనడం జరిగింది. అదే షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. వీటికి ఎగ్జాంపుల్గా వేటిని చెప్పవచ్చు అంటే పృథ్వీని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అదే మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ దీని యొక్క పరిధి ఎంత ఉంటుందంటే 1000 నుంచి 3000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని యొక్క ఎగ్జాంపుల్గా మనము అగ్ని 2ని మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ శ్రేణి, నెక్స్ట్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ రెండింటిలో మనం అగ్ని 4, 5ను మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ ఈ మిసైల్స్ అనేవి దాని యొక్క పరిధి పరంగా వర్గీకరించడం జరిగింది. ఓకే, పరిధి పరంగా వీటిని వర్గీకరించడం జరిగింది. ఇక్కడ మనం ఈ అగ్ని 5ల ఒక ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే ఈ అగ్ని 5 అనేది భారతదేశంలో మిరుగు టెక్నాలజీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఈ మిరుగు టెక్నాలజీతో ఈ అగ్ని 5 యొక్క మిసైల్ను సమర్థవంతంగా పరీక్షించడం జరిగింది. ఇప్పుడు ఈ మిరుగు టెక్నాలజీని మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఈ అగ్ని మిసైల్ అనేది మన భారతదేశంలో ఇక్కడి నుంచి ప్రయోగించినప్పుడు అవతల టార్గెట్స్ అనేవి డిఫరెంట్ టార్గెట్స్ ఉండేటప్పుడు ఒకే మిసైల్తో కేవలం ఒక అగ్ని 5 మిసైల్తో డిఫరెంట్ టార్గెట్స్ని ఎట్ ఏ టైం దీని ద్వారా హిట్ చేయవచ్చు. అది ఈ అగ్ని 5 యొక్క ప్రత్యేకత. ఓకే, ఈ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. దీన్ని దేనిలో భాగంగా ఈ పరీక్షను సమర్థవంతంగా పరీక్షించారు అంటే మిషన్ దివ్యాస్త్రలో భాగంగా ఈ అగ్ని 5ను ఈ మిరుగు టెక్నాలజీని సమర్థవంతంగా పరీక్షించడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మిషన్ దివ్యాస్త్ర కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మిషన్ దివ్యాస్త్రాన్ని ఎప్పుడు భారతదేశం కండక్ట్ చేసింది అంటే 2024 గత సంవత్సరం మార్చి 11న ఈ మిషన్ దివ్యాస్త్రాన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అట్ ఏ టైం ఏకకాలంలోనే మల్టిపుల్ టార్గెట్ను హిట్ చేసే సామర్థ్యాన్ని భారతదేశం అనేది కలిగి ఉండడం జరిగింది. ఓకే, ఈ టార్గెట్ ఈ మిరుగు టెక్నాలజీ అనేది కేవలం కొద్ది దేశాలకు మాత్రమే కలిగి ఉంది. ఆ దేశాలు ఏమిటి అంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్. కేవలం ఈ 4 దేశాలు మాత్రమే ఈ మిరుగు టెక్నాలజీ కలిగి ఉండగా తాజాగా ఈ మిషన్ దివ్యాస్త్ర పరీక్షలో భారతదేశం అనేది 5వ దేశంగా నిలవడం జరిగింది. ఓకే, భారతదేశం అనేది 5వ దేశంగా నిలవడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మిరుగు టెక్నాలజీ భారతదేశం ఎన్నో దేశం అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ, తాజాగా భారతదేశం అనేది ఐఎన్ఎస్ అరిదామన్ను ప్రవేశపెట్టబోతుంది. ఓకే, జల ప్రవేశం చేయబోతుందని పేర్కొనడం జరిగింది. భారతదేశం తన 3వ అణుశక్తితో నడిచే బ్యాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదామన్ను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఓకే, ఇది 3వ అణుశక్తితో నడిచే బ్యాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి. ఇప్పుడు మనం ఈ ఐఎన్ఎస్ అరిదామన్ను అబ్జర్వ్ చేస్తే ఇది అరిహాంత్ క్లాసుకు చెందింది. ఇప్పటి వరకు అరిహాంత్ క్లాసులో ఐఎన్ఎస్ అరిహాంత్, ఐఎన్ఎస్ అరిఘాట్, ఐఎన్ఎస్ అరిదామన్ ఈ 3 అనేది ఈ ఐఎన్ఎస్ అరిహాంత్లో చెందినవి అనమాట. ఈ ఐఎన్ఎస్ అరిహాంత్ క్లాస్కి చెందినవి 3 జలాంతర్గాములు కలవు. అది ఒకటి ఐఎన్ఎస్ అరిహాంత్, సెకండ్ది ఐఎన్ఎస్ అరిఘాట్, థర్డ్ది ఐఎన్ఎస్ అరిదామన్. ఓకే, దీనిని ఏటీవీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్ట్ కింద ఎవరు తయారు చేశారంటే విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో. ఇక్కడ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏమిటి అంటే విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఓకే, ఈ ఐఎన్ఎస్ అరిదామన్ను ఎక్కడ నిర్మిస్తున్నారంటే విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో. దీనితో పాటుగా ఈ ఐఎన్ఎస్ అరిహాంత్, అరిఘాట్ కూడా ఇక్కడనే నిర్మించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీని నిర్మాణం మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎక్కడ నిర్మించారు అంటే విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఓకే, ఇది భారతదేశం నిర్మిస్తున్న 3వ అణుశక్తి ఆధారిత ఎస్ఎస్బిఎన్. ఓకే, అణుశక్తి ఆధారిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి. దీని యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఐఎన్ఎస్ అనేది భారతదేశం యొక్క త్రివిధ సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్లో చాలా ఇంపార్టెంట్ అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 30 అనేది
2025 కానీ ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్లో బెలాంలో ఈ పార్టీ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. దీని యొక్క మీటింగ్ ఎక్కడ జరుగుతుంది 2025 గాను అంటే బ్రెజిల్లో బెలాంలో దీని యొక్క మీటింగ్ జరుగుతుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 30 అనేది ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లో జరుగుతుంది. 29 అనేది ఎక్కడ జరిగింది అంటే అజర్బైజాన్లో జరిగింది. 29 అనేది అజర్బైజాన్లో జరగగా 28 అనేది ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. ఓకే, లాస్ట్ 3 సెషన్స్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. COP 30 ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్, అదే COP 29 అజర్బైజాన్లో COP 29, COP 28 దుబాయ్లో జరిగింది. ఓకే, ఏ తేదీ నుంచి జరుగుతుందంటే ప్రతి ఇయర్ నవంబర్ మంత్లోనే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అంటే గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ ప్రమాదాలపై కీలక చర్చలు చేయడం ఈ COP యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ వాతావరణ వార్మింగ్ అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వాతావరణ ప్రమాదాల గురించి చర్చించడం ఈ COP యొక్క ముఖ్య ప్రాముఖ్యత. ఇది దేశాల మధ్య ఉన్న సహకారాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. ఓకే, ఇది దేశాల మధ్య ఉన్న సహకారాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గానే మనకి UNFCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCC అనేది ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే 1992లో దీన్ని ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని యొక్క మొదటి సదస్సు ఎక్కడ జరిగింది అంటే రియోలో. ఓకే, 1992లో రియోలో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ప్రపంచ సహకారం ద్వారా వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. అందులో భాగంగానే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీని ఇది నిర్వహిస్తుంది. ఈ COPని ఎవరు నిర్వహిస్తున్నారంటే UNFCCC అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క సూత్రం మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క మెయిన్ మోటో కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ, CBDR, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో కొన్ని దేశాలను డివిజిబుల్ చేయడం జరిగింది. అదే అభివృద్ధి చెందిన దేశాలుగాను నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఇది ఎనాక్చర్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో చారిత్రాత్మక ఉద్గారాలను అధిక బాధ్యతగా ఈ దేశాలు తీసుకోవడం జరిగింది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాలైన చైనా, భారత్ అనేది క్రమంగా వీటి యొక్క బాధ్యతను పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం అన్ని దేశాలు కూడా ఈ UNFCCలో ఉన్న అన్ని దేశాలు కూడా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ NDCస్ను కలిగి ఉండడం జరిగింది. ఓకే, NDCస్ను ప్రతి దేశం కూడా ఈ UNFCCకి చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇంపార్టెంట్ ఒప్పందం మనం అబ్జర్వ్ చేస్తే ప్యారిస్ ఒప్పందం. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2015లో జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్ని ఒప్పందాల్లో ఈ ప్యారిస్ ఒప్పందం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2015లో ఇది జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల కంటే తక్కువగా పరిమితి చేయడం. అంటే 2100 నాటికి దీని యొక్క ఉష్ణోగ్రత పరిమితి అనేది 2 డిగ్రీల కంటే తక్కువ చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. లేదా 1.5 డిగ్రీల లక్ష్యాన్ని అంటే ప్రీ ఇండస్ట్రియలైజేషన్కి తర్వాత 1.5 డిగ్రీలు మాత్రమే పెరగాలనే లక్ష్యంతో దీన్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా తాజాగా ఈ ప్యారిస్ ఒప్పందం తర్వాత UNEP యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది తాజాగా ఉద్గారాల అంతర నివేదికను 2024లో ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం 2.6 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు 2.8 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత పెరుగుతున్నది అని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఓకే, అసలు యాక్చువల్ టార్గెట్ 2 డిగ్రీలు పెట్టుకుంటే కానీ ఇక్కడ 2.6 నుండి 2.8 మధ్యన ఉష్ణోగ్రత పెరుగుతుందని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఏంటి ఇప్పుడు మనము ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీలో ఈ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల గవర్నమెంట్ అని కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం వల్ల ఇంతవరకు జరిగింది. లేకపోతే ఈ రిస్ట్రిక్షన్స్ కూడా లేకపోతే అది 3.1 డిగ్రీ వరకు ఉండేదని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది 2015, ఇందులో టార్గెట్ ఏంటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ COP 30 2025 ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే బెలాం, బ్రెజిల్లో జరుగుతుంది. ఓకే, బెలాం, బ్రెజిల్లో దీని యొక్క పార్టీ మీటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, దీనికి రిలేటెడ్గా 29వ పార్టీ ఎప్పుడు జరిగింది అంటే ఎక్కడ అజర్బైజాన్లో జరిగింది. అది 28 దుబాయ్లో జరగడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ భారతదేశంలోని GIAHS గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజెస్ సిస్టమ్స్ తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. అంటే భారతదేశంలో ఈ GIAHS అనేవి ఎన్ని ఉన్నాయంటే
3 ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ GIAHSని మనం అబ్జర్వ్ చేస్తే GIAHS అనగా గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టమ్స్ అనేది ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగిందంటే 2002లో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఏ సమ్మిట్లో భాగంగా ఇది ఏర్పాటు అయ్యిందంటే వరల్డ్ సమ్మిట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వరల్డ్ సమ్మిట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా 2002లో ఈ GIAHS అనేది ఎవరు తీసుకురావడం జరిగిందంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, సామాజిక స్థానభ్రంశాలు వంటి ముప్పుల నుండి సాంప్రదాయ వ్యవసాయ వ్యవస్థ అంటే వ్యవసాయాలను రక్షించడం ఈ GIAHS యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే సంరక్షణ, స్థిరమైన వ్యవసాయం, సామాజిక ఆర్థిక అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించడం దీని యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రైతుల యొక్క పారంపర్య జ్ఞానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ఈ GIAHSని మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా భారతదేశంలో 3 ప్లేసెస్లో ఇది కలదు. ఒకటి కోరాపుట్ వరి వ్యవసాయ వ్యవస్థ, ఒడిస్సాలో ఒకటి, నెక్స్ట్ కేరళ, ఆ తర్వాత కాశ్మీర్. ఈ 3 ఏరియాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, భారతదేశంలో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 3 కలవు. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒడిస్సా, కేరళ, కాశ్మీర్. ఈ 3 ఏరియాల్లో ఉన్నాయి. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో టోటల్గా ఎన్ని ప్లేసెస్లో ఇది ఉందంటే 3 ఏరియాస్లో ఇది మనకి ఉంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తాజాగా వార్తల్లో నిలిచిన IITస్లో చాలా ఇంపార్టెంట్ IIT మద్రాస్. తాజాగా ఈ IIT మద్రాస్ గురించి నిన్న కూడా చదవడం జరిగింది. ఈరోజు ఎవరితో ఒప్పందం చేసుకుంది అంటే ఈ IIT మద్రాస్ అనేది ఫెడెక్స్తో స్మార్ట్ సెంటర్ ప్రారంభం కోసం ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. దేనికోసం అంటే అది లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కోసం తాజాగా IIT మద్రాస్ అనేది ఎవరితో ఒప్పందం చేసుకుంది అంటే ఫెడెక్స్తో దీన్ని ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సొల్యూషన్ను అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, దీనికోసం ఎవరెవరు ఒప్పందం చేసుకున్నారు అంటే IIT మద్రాస్ మరియు ఫెడెక్స్. దేని గురించి అంటే లాజిస్టిక్స్ సొల్యూషన్ కోసం దీన్ని ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అనేది ఏ దేశాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్ అంటే దక్షిణ కొరియా మరియు అమెరికా మధ్య జరిగిన ఉమ్మడి సైనిక విన్యాసం, ఆర్మీ విన్యాసం. ఏ దేశాలు అంటే సౌత్ కొరియా మరియు USA మధ్య జరిగిన ఒక ఆర్మీ విన్యాసం. ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్లో USA పార్టిసిపేట్ చేసిన ఎక్సర్సైజెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏ దేశాల మధ్యన అంటే దక్షిణ కొరియా మరియు అమెరికా మధ్యన ఎన్ని రోజుల పాటు ఇది జరగనుందంటే 11 రోజుల పాటు ఇది జరగనుంది. టోటల్గా ఎంతమంది సైనికులు ఇందులో పార్టిసిపేట్ చేయని ఉన్నారంటే మొత్తం 21,000 మంది ఇందులో పార్టిసిపేట్ చేయని ఉన్నారు. అందులో కేవలం దక్షిణ కొరియా నుంచే అరౌండ్ 18,000 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది దక్షిణ కొరియా నుండి అరౌండ్ 18,000 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉత్తర కొరియా నుండి రక్షణ కోసం, కొరియా ద్వీపంలో పెరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించడం కోసం త్వరలో దక్షిణ కొరియా అధ్యక్షుడైన లీ జే మ్యూంగ్, అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దానికంటే ముందుగానే ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అనేది ఎక్సర్సైజ్ యొక్క నేమ్. ఈ విన్యాసాన్ని మిత్ర దేశాలు రక్షణాత్మకమైనదిగా చెబుతున్నప్పటికీ ఉత్తర కొరియా అనేది ఇది దాన్ని దాడి ప్రణాళికగా విమర్శిస్తుంది. ఓకే, ఉత్తర కొరియా అనేది దీన్ని ఒక దాడిగా విమర్శించడం జరుగుతుంది. ఇది ఏ దేశాల మధ్య జరుగుతుందంటే సౌత్ కొరియా మరియు అమెరికా మధ్య జరుగుతున్న ఒక సైనిక విన్యాసం. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ MOSPI మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తాజాగా CPI, GDP మరియు IIP యొక్క బేస్ ఇయర్ అనేది మార్పు చేయడం జరిగింది. మన ఎకానమీ పర్స్పెక్టివ్లో ఈ బేస్ ఇయర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. తాజాగా ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది వీటి యొక్క బేస్ ఇయర్స్ను మార్పు చేయడం జరిగింది. దేని అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ మూడింటి యొక్క బేస్ ఇయర్స్ను మార్చడం జరిగింది. ఇప్పుడు మనం వీటి యొక్క బేస్ ఇయర్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కరెంట్ బేస్ ఇయర్ ఎప్పటిదంటే 2012ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరిగింది. రివైజ్డ్ బేస్ ఇయర్గా ఎప్పటికి మార్చనున్నారంటే 2024గా దీన్ని
రివైజ్డ్ బేస్ ఇయర్గా మార్చున్నారు. ప్రశ్న అయితే ఇప్పుడు మన ఈ సిపిఐ యొక్క రివైజ్డ్ బేస్ ఇయర్ ఏంటి అంటే 2024. ఓకే, నెక్స్ట్ ఈ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క కరెంట్ బేస్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే 2011-12 అనేది దీని బేస్ ఇయర్గా ఉంటే రివైజ్డ్ బేస్ ఇయర్ అనేది 2022-23. 2022-23గా దీన్ని రివైజ్డ్ బేస్ ఇయర్గా మార్చడం జరిగింది. అదే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కరెంట్ బేస్ ఇయర్ అనేది 2011-12 లైక్ జీడిపిలా ఉంటే ది రివైజ్డ్ బేస్ ఇయర్ కూడా జీడిపిలా తీసుకురావడం జరిగింది. అదే 2022-23. ఓకే, ఈ రివైజ్డ్ బేస్ ఇయర్స్ అనేది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సిపిఐకి అయితే 2024, జీడిపికి అయితే 2022-23, అదే ఐఐపికి అయితే 2022-23. ఓకే, ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయంటే 2026 ఫిబ్రవరి నుంచి, ఇది 27 ఫిబ్రవరి నుంచి, ఇది మే 2026, ఇవి అమల్లోకి రానున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇయర్ నుంచి వీటి యొక్క రివైజ్డ్ బేస్ ఇయర్స్ అనేవి అమల్లోకి రానున్నాయి. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్లో గుగ్గా నవమి పండుగ. ఓకే, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్లో ఈ గుగ్గా నవమి పండుగ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. ఇది ఉత్తర భారతదేశంలో జరుపుకునే ఒక ఫెస్టివల్. ఇది జానపద మతపరమైన పండుగ. ఇందులో గుగ్గా పీరు పాము కాటు నుండి రక్షించే శక్తి ఉన్న జానపద దేవతగా పూజించడం జరుగుతుంది. ఓకే, ఈ గుగ్గా పీరును పూజించడం జరుగుతుంది. దీని యొక్క సామాజిక ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే వివిధ మతాల ప్రజలు కలిపి అందరూ ఈ పండుగలో పాల్గొనడం జరుగుతుంది. ఓకే, భారతదేశం యొక్క ఐక్యతను ఇందులో ప్రతిబింబించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుపుకుంటారు అంటే హిందూ చంద్రయాన క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం కృష్ణపక్ష 9వ రోజున దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంటే రక్షాబంధన్ తర్వాత కృష్ణాష్టమికి ముందుగా ఈ ఫెస్టివల్ని ప్రతి ఇయర్ జరుపుకుంటారు. ఇది రక్షాబంధన్ నాడు ప్రారంభమై 9 రోజులు జరుగుతుంది. ఓకే, ఇది రక్షాబంధన్ నాడు ప్రారంభమై 9 రోజులు జరుగుతుంది. దేనికి రిలేటెడ్ అంటే వ్యవసాయ కాలానుగుణ చక్రాలతో ఇది అనుసంధానంగా చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారంటే ఉత్తర భారతదేశంలో రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లో ఈ గుగ్గి నవమి పండుగను జరుపుకుంటారు. దీంట్లో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్ హనుమాన్గఢ్ జిల్లాలో గుగ్గామేడి గ్రామంలో దీన్ని తీర్థక్షేత్రంగా పేర్కొనడం జరిగింది. ఇందులో ముఖ్యమైన తీర్థక్షేత్రం ఏంటి అంటే రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో గుగ్గమేడి గ్రామం. ఓకే, దీని యొక్క ప్రాముఖ్యత ఆల్రెడీ మనం కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఇంపార్టెంట్ ఇష్యూ టౌన్స్ అండ్ దైన్ నేమ్ చేంజెస్. తాజాగా జలాలాబాద్ యొక్క నేమ్ను పరశురామపురిగా మార్చడం జరిగింది. ఓకే, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ జలాలాబాద్ యొక్క పేరును ఏ పేరుగా నేమ్ చేంజ్ చేయడం జరిగింది అంటే పరశురామపురిగా నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పరశురాముని గౌరవిస్తూ ఈ పట్టణానికి జలాలాబాద్ నుండి పరశురామపురిగా మార్చడం జరిగింది. ఓకే, ఈ ప్రాముఖ్యత, ఈ పౌరాణిక ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే ఈ జలాలాబాద్లోనే పరశురాముడి జన్మస్థలంగా చాలా మంది నమ్ముతారు. ఓకే, ఈ జలాలాబాద్లోనే పరశురాముడి యొక్క జన్మస్థలంగా చాలా మంది నమ్మడం జరుగుతుంది. పరశురాముడిని మనం అబ్జర్వ్ చేస్తే విష్ణు యొక్క 6వ అవతారమే ఈ పరశురాముడు. విష్ణువు యొక్క 6వ అవతారమే ఈ పరశురాముడు. ఇతను క్షత్రియ దర్పాన్ని నియంత్రించిన వాడు. ఈ పరశురాముడు క్షత్రియ దర్పాన్ని నియంత్రించిన వాడు. దీని యొక్క కొత్త పేరును మనం అబ్జర్వ్ చేస్తే ఈ కొత్త పేరు అనేది స్థానిక ప్రజల యొక్క సనాతన ధర్మ విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది మరియు ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుద్ధరించే ప్రయత్నం అనేది ఇది జరగడం చేస్తుంది. ఈ నేమ్ చేంజ్ వల్ల సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నం అనేది జరుగుతుంది. చరిత్రలో ఈ జలాలాబాద్ను మనం అబ్జర్వ్ చేస్తే జలాలాబాద్ పేరు అనేది చారిత్రాత్మకంగా ముస్లిం పాలన కాలానికి సంబంధించిందిగా భావించబడింది. గులామీ చిహ్నం నుండి బయటపడి స్వీయ సాంస్కృతిక గుర్తింపును పునరుద్ధరించడం దీని యొక్క లక్ష్యం. ఓకే, గులాం చిహ్నం నుండి బయటపడడం అనేది, అందుకే ఈ జలాలాబాద్ నుండి ఇప్పుడు దేనిగా నేమ్ చేంజ్ చేశారంటే పరశురామపురిగా ఇప్పుడు నేమ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో చేంజ్ చేసిన ముఖ్యమైన పట్టణాలు మనం అబ్జర్వ్ చేస్తే అలహాబాద్ను ప్రయాగరాజ్గా, మొఘల్ సరాయిని దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ గాను, ఫైజాబాద్ను అయోధ్యగా మార్పు చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నేమ్ చేంజెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.